ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ముద్రగడ పద్మనాభం మృతిని కూడా కొందరు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ముద్రగడ ఆశయాల కోసం కాపులందరూ ఏకం కావాలన్నారు. అప్పుడే ఆయన ఆశయం సిద్ధిస్తుందని కేఏ పాల్ అన్నారు. ముద్రగడ పద్మనాభం గారు బ్రతికుంటుండగే మనస్సుకు శాంతి లేకుండా, ఆత్మకు ఆనందం లేకుండా ఎన్నో బాధలు కష్టాలతో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాతైనా శాంతి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ కూతురెళ్ళి చివరిగా మా తండ్రిని చూద్దాం, శవాన్ని చూద్దామని వెళ్ళారు. మంచిది. కానీ ఆయన లెటర్లో ఏం రాశారట? నేను నెల రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా కూతురికి నేను జ్ఞాపకం రాలేదా? నా భార్య క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత నేను ఇంటికి తీసుకొని వెళ్తే తల్లిని చూడు తల్లి అని 5 నిమిషాలు అడిగితే 5 నిమిషాలు కనీసం తలుపులు కూడా తెరవలేదు కదా. ఇదా కూతురు ప్రేమ అని ఒక వెర్షన్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు. కేవలం వారి లబ్ధి కొరకు, పదవుల కొరకు, పోస్టుల కొరకు. ఏంటి 27% కాపులు ఉన్నారు కదా. ముద్రగడ పద్మనాభం గారు కాపుల కొరకు ఎంతో ఫైట్ ఇచ్చారు కదా. మరేరా కాపులందరూ 2 కోట్ల మంది కాపుల్లో 2,000 కాదు 20,000 మంది కూడా ఎందుకు రాలేదు సమాధి దగ్గరికి? ఆయన కోరిక నెరవేరలేదు కదా. 27% ఉన్న కాపుల కొరకు ఆయన ఎంత ఫైట్ ఇచ్చారు. ఏరా కాపులందరూ? అప్పుడే అన్నారు నాతో, కాపులకి ఐకమత్యం లేదండి, ఇలా అమ్ముడుపోతారని. అదే జరిగింది. రాజకీయ వాళ్ళ పార్టీలు పదవుల కొరకు ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా రచ్చ చేస్తున్నారే తప్ప. కాపులారా ఒకటి గమనించండి, ముద్రగడ పద్మనాభం కోరిక ఏంటి? 27% కాపులున్న వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 3% ఉన్నోళ్ళే 5% ఉన్నోళ్ళే మనల్ని ఏలాల 70-80 సంవత్సరాలు. రెండోది, కాపులకి ఎందుకు ఐకమత్యం లేదు? 3, ఈ కాపులు ఎందుకు ఈ నాయకులందరూ అమ్ముడుపోవాలి? ఒకడు ఆ పార్టీకి, ఒకడు ఈ పార్టీకి మన ఓట్లన్నీ తీసుకెళ్ళి. కనుక ముద్రగడ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ, ఆయన ఆత్మశాంతి కోరుకున్న ప్రతి ఒక్కరూ